హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి స్పెషల్గా ఇక్కడ సూజీ శనగపిండితో మోదక్ లడ్డు తయారు చేయబోతున్నాను. చూర్మా లడ్డు. ఇక్కడ 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అదే కప్పుతో సగం కప్పు వరకు సూజీని తీసుకున్నానండి, చిన్న రవ్వది. ఇంకా పెద్ద రవ్వ ఉన్నా సరే పర్వాలేదు, కాస్త మిక్సీ ఆడించుకుంటే సరిపోతుంది. ఇంకా చూసారా, ఈ కప్పుతో తీసుకున్నానండి. 1 కప్పు శనగపిండి, అదే సగం కప్పు వరకు సూజీ వేసుకున్నాను. ఇంకా ఈ రెండింటిని బాగా కలిపేసుకొని ఇక్కడ చూర్మా లడ్డు అయితే తయారు చేయబోతున్నాను. గుజరాత్ స్పెషల్గా అండి. ఇక్కడ వారైతే ఎక్కువగా ఇదే విధంగా చేస్తుంటారు, ఎక్కువగా గోధుమ రవ్వతో, లేదు అంటే ఈ విధంగా కూడాను. చూర్మా లడ్డు ముట్టియా చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇందులో కొంచెం నీరు తీసుకున్నాండి, ఒక సగం కప్పు వరకు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి పిండిని, లేదంటే కాస్త పలచబడిపోయే అవకాశం ఉంది కదా. ఇక్కడ పిండిలో ముందైతే నెయ్యి కలుపుకోలేదు. ముందు వేసుకున్నా సరే, తర్వాత పిండి కలుపుకున్న తర్వాత చివరిలో వేసుకున్నా సరే పర్వాలేదండి, కలుస్తుంది. ముందు వేసుకుంటే ఇంకొంచెం బాగా కలుస్తుంది. నేను చివరిలో కూడా ఈ విధంగా వేసేసుకున్నాను అందాజుగా, అయినా పర్వాలేదు, మొత్తం కలిసిపోద్దండి. ఈ విధంగా 1 లేదా 2 స్పూన్లు అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి నెయ్యిని. ఇక్కడ నెయ్యి అంతా బాగా కలిసేలా పిండిని బాగా తడుపుకోవాలి, కాస్త గట్టిగా అండి. ఈ విధంగా నీరైతే ఈ విధంగా కొంచెం మిగిలిపోయేవి, ఎక్కువగా నీరు ఇందులో పడవండి. కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని పిండి అయితే తడుపుకున్నాను. ఇందులో మనం శనగపిండి వేసి కలుపుకున్నాం కాబట్టి పలచన అయిపోద్దండి, కొంచెంగా వేసుకోవాలి. నాకు ఎక్కువైతే అవ్వలేదు, కాస్త ఒక 2-3 స్పూన్ల వరకు అయితే అయ్యేవి. ఆ మాత్రంగా నీరైతే మిగిలిపోయేవి, పక్కన పెట్టేశాను. ఇంకా మరో స్పూన్ అయితే వేసుకుని కలుపుకుంటున్నాను చూడండి. ఇక్కడ పిండి ముద్దలా ఈ విధంగా కాస్త గట్టిగా రెడీ చేసుకున్నాను. పలచగానట్లయితే కొంచెం అంటే మరి ఇంకేం లేదండి, నూనెలో వేగించుకుంటాను కాబట్టి పలచన అంటే నూనె ఎక్కువ లాగేసుకుంటుందండి పిండికి అయితేను. కాబట్టి కాస్త టైట్గా పిండిని అయితే తడుపుకోవాలి. ఈ విధంగా ముద్దలా అయిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముద్దలాగా చేసుకుంటున్నానండి. చిన్న చిన్న రొట్టె ముద్దలు ఈ విధంగా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి, అన్నీ ఒక సైజులో ఉండేటట్టు. ఇంకా ఈ విధంగా చూడండి, మనం చేతితో ఈ విధంగా అనుకుంటూ చేతిని మనం అనుకుంటాం కదా, ఇలా అంటే కొడుతూ చూడండి, చూసారా, ఈ విధంగా ముట్టియా ఈ విధంగా అయ్యింది. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. నేను చిన్న చిన్నగా చేసుకున్నానండి, అంటే చిన్న ముద్దలు అయితే కాస్త త్వరగా వేగుతాయి అన్నట్టు. ఈ విధంగా ఇంకా ముట్టియా అండి, ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. చూసారు కదా, చిన్న చిన్న ముద్దలు అవన్నీను. ఈ విధంగా మనం చేతుల మధ్య పట్టుకున్నట్లయితే మన 4 వేలు అలా పడాలండి. వీటిని అంటారు ముట్టియా. మన ముట్టి అంటాం కదా, ఈ విధంగా అండి. ముట్టియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నూనెలో వేగించుకుందాం వీటినైతే. ఇక్కడ నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుని నూనె అయితే వేసుకుని వేడి చేసుకున్నాను. నూనె కూడా వేడెక్కిందండి. కాబట్టి ఇప్పుడు ఈ ముట్టియాలన్నీ ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ అండి ఒక్కొక్కటిగా ఈ విధంగా అన్ని బొమ్మలు అంటే ఉల్టా ఈ విధంగా అయితే ఉండాలండి. లోపల భాగాన అంతా ఉల్టా చేసుకొని ఒకసారి వేగించుకోవాలి. ఒక 5 నిమిషాలు, 3 లేక ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. 3 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు చూసారా, కాస్త మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. నేను ఈ విధంగా ఇటు ఒక 3-4 నిమిషాలు, అటు పక్క
మరొక 3-4 నిమిషాలు రెండు వైపులా బాగా వేగించుకోవాలి. ఎక్కువగా వేగించే అవసరం లేదండి. ఈ విధంగా లైట్గా గోధుమ రంగు వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఎక్కువగా వేగనివ్వద్దండి. ఎక్కువ వేగితే బాగా రావు. ఇంకా మనం వీటిని అయితే చూడండి, ఇప్పుడు తీసుకుందాం. వేగిపోయేవి ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇక్కడ మంటనైతే ఇక్కడ నేను చిన్న మంట పైన వేగించుకున్నానండి. నేను కాస్త లేట్ అయినా ఈ విధంగా అన్నీ ఒకేలాగా వేగించుకోవాలి. హై మంటలో పెట్టినట్టయితే మాడిపోయే ఛాన్స్ ఉంది కదా, అందుకనండి. బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. ముత్యాలు బాగా వేగిపోయాయి కదా, ఇవి తీసుకొని చల్లార పెట్టుకోవాలండి. ఇంకా వీటిని అయితే నేతిలో ఎక్కువగా వేగించుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నెయ్యి అయితే చాలా రేటు కదా, అందుకని నేనైతే నూనెలో వేగించుకున్నాను. ఇంకా చూసారు కదా, ఈ విధంగా బౌల్లో తీసుకున్నాను నేను. ఇవైతే చల్లగా అయితే కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే అన్నీ బాగా వేగాయి. అన్నీ ఒకేలాగా వేగించుకోవాలి. చూడండి, ఇలా విరుపుకుంటే చేతితో ఈ విధంగా ఉన్నాయి. వేడిగా అయితే ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా అండి. ఇంకా చేతి కాలుతుంది కదా, చూడండి వేడిగా పొగలైతే వస్తుంది. ఇంకా చూడండి, ఇది వేడిగా ఇంక మనం చేతితో విరిపేసుకున్నట్లయితే ఇంకా గట్టి పడదు. కాబట్టి విరిపేసుకుని పక్కన పెడితే చల్లారుతుంది. ఇంకా చల్లారిన వెంటనే ఇంకా మిక్సీలో వేసుకోవాలి. చూడండి, మిక్సీ గిన్నెలు అయితే వేసుకుంటున్నాను చల్లారిపోయేవి. ఇంకా చూడండి, ఇవి ఒకటి తీసుకొని చూపిస్తే మీకు ఈ విధంగా పట్టుకొని మనం నలిపితే ఈ విధంగా పొడి పొడిగా రాలుతుంది కదా, అంటే బాగా వేగి ఈ విధంగా ఉండాలి. మరీ వేగినట్లయితే అవి నలగవు, మన చేతికి కూడా అలాగ రాదండి, ఉండలుగా అయిపోతాయి. ఇప్పుడు అన్నింటినీ వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ పిండి అయితే ఈ విధంగా పట్టేసుకున్నానండి మెత్తగా. చూడండి, ఇంకా ఈ విధంగా పిండి చూస్తే రవ్వగా ఈ మాదిరిగా కనిపిస్తుంది. పట్టుకొని చూస్తే ఈ విధంగా చూడండి, చిన్న రవ్వలాగా చిన్న గింజలాగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా అందుకే అండి అవంతా ముట్టియాలని లోపల పెట్టుకొని అన్నీ ఒకేలా వేగించుకోవాలి. ఎక్కువగా వేగించుకున్నట్లయితే అవి కొన్ని నలగవు, ఉండలుగా వచ్చేస్తాయి. మిక్సీ అయితే కూడా మెత్తగా అవి అవ్వండి, మీదకి తేలిపోతాయి అవి. ఈ విధంగా అన్నీ ఒకేసారి బాగా నలిగాయి. ఈ విధంగా పౌడర్ మెత్తగా అయింది. ఇంకా అలాగే ఇక్కడ తర్వాత అదే మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో నేను చీనీ కూడా తీసుకున్నాను. 1 కప్పు చీనీ, కొంచెం 1/2 కప్పు నీరు అయితే వేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని చీనీ అయితే పాకం తీసుకోవాలి కదా. ఇంకా చూడండి, ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా అయితే ఈ విధంగా అండి కట్ చేసుకుంటున్నాను చిన్న పీసెస్ లాగా. ఇంతకుముందు ఒక అమ్మాయి అయితే నాకు కామెంట్ చేసింది, ఏ విధంగా ఈ బాదం, జీడిపప్పుని కట్ చేసుకుంటున్నారు అన్నట్టు. తనకి చూపెడదాం అన్నట్టు ఈ విధంగా ఇందులో వీడియోలో చూపిస్తున్నాను. బ్లేడ్ అయితే ఇక్కడ కొత్తదే అండి తీసుకున్నాను, పాతదేమి కాదు. ఇక్కడ కొత్తది తీసుకుని ఇంకా ఈ విధంగా అండి నేను చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను. చూడండి, సన్నంగా. ఇంకా నేనైతే అప్పుడప్పుడు అండి కొంచెం అందంగా బాగా కనిపించాలన్నట్టు ఇంకా ఉండాలి కదా అంటే ఈ విధంగా నేను ఒక బ్లేడ్ అయితే తీసుకున్నాను. ఇది కొత్తదేని అయితే కొంచెం జాగ్రత్తగా అండి చేతులు కట్ చేసుకోకుండా ఇంకా ఈ విధంగా అయితే చాలా కేర్ఫుల్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే నీట్గా బాగా కనిపిస్తాయండి, అన్నీ సన్నంగా పీసెస్లా కనిపిస్తాయి. కొంచెం బాదం పప్పులు ఇవన్నీ ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే సన్నంగా కట్ చేసుకోవాలంటే ఈ మాదిరిగా అండి. కొంచెంగా బాదం పప్పులు మనం ఎక్కువగా వేసుకోవాల్సిన ఉంది. ఈ విధంగా కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. చూస్తారు కదా, ఈ విధంగా జీడిపప్పు కూడా కట్ చేసుకున్నాను. అంతే అండి. ఈ విధంగా అన్నీ మనం ఎంత సన్నంగా కావాలంటే అంత సన్నంగా ఇవన్నీ కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మరీ సన్నంగా కట్ చేసుకున్నానండి. ఇంకా నాకు ఇందులో ఈ లడ్డూకి అయితే పెద్దగా అవసరం లేదు కాబట్టి నేను అన్నీ చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ ఒకేలా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ గుండగా కావాలి. మిక్సీ వేసుకున్నా పర్వాలేదు, కాకపోతే అన్నీ కొంచెం నలిగితే కొన్ని గుండగుండ అయిపోతాయి అన్నట్టుగా నేను ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. అంటే ఆ అమ్మాయి అడిగింది కాబట్టి ఇంకా వీడియో అయితే ఈ విధంగా మీకు చూపిస్తూ ఈ విధంగా అండి. ఇంకా అయితే మీరు చూసారు కదా, ఈ విధంగా కొంచెం వరకే డ్రై ఫ్రూట్స్ అండి తీసుకున్నాను, ఎక్కువ ఏం కాదు.
అన్నీ 4-5 పలుకుల్లాగా అన్ని బాదం పప్పుల డ్రైప్స్ తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే ఇంకా చూడండి ఇంత చక్కగా చాలా అయ్యేవి. ఇంకా సన్నంగా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా బ్లేడ్తో అయితే కొంచెం సన్నంగా వస్తాయన్నట్టు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. అంటే ఇంకా పెద్దగా నేను ఈ వీడియో అయితే పెద్దగా నేను చూపించనండి. తను అడిగేసరికి ఈ విధంగా ఇందులో చూపించడం జరిగింది. మీరైతేను మరి నచ్చితే తప్పకుండా చిన్న కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇంకా ఈ విధంగా మీకు నచ్చిందా లేదా అన్నట్టు. ఇంకా అదేవిధంగా అన్నీ అయితే ఈ విధంగా చిన్నగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇంకా బ్లేడ్ కదండి, ఎంతైనా చాలా షార్ప్గా ఉంటుంది. ఇంకా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్ మీద ఇవన్నీ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా గుండగా అయిపోయేవి పిస్తా అయితేను. ఈ విధంగా ఇంకా బాదాం పీసెస్ అయితే ఈ విధంగా చక్కగా అవి చూడడానికి బాగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వచ్చాయి ఇవి. ఇంకా చూసారా, ఇవన్నీ ఈ విధంగా నేను అన్నీ కట్ చేసుకున్నాను. చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు, కానీ అంత బాగా రాదండి, అవి తుల్లిపోతాయి. ఇంకా నేను అనుకున్నాను ఇంకా ఈ వీడియోకి అయితే కాస్త గ్రైండ్ చేసి అందులో కలిపేస్తాను అనుకున్నాను మిక్సీ పట్టి. ఇంకా తను అడిగేసరికి సరే ఈ వీడియో ఇలా చేద్దాం అన్నట్టు ఇందులో చూపించడం జరిగింది అంతే. ఇంకా ఈ విధంగా అయితే ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా చూసారు కదా, బాదం మీద మాత్రం చాలా బాగా కట్ అయ్యేవి. అన్నీ ఒకే మాదిరిగా చిన్న పీసెస్లా వచ్చాయి కదా. అందుకే అండి ఈ విధంగా నేను ఈ బ్లేడ్తో అయితే యూజ్ చేసుకున్నాను. ఇంకా లేదు అంటే ఒక్కోసారి ఇంకా గ్రైండ్ చేస్తాను మిక్సీ పట్టేసి. ఇంకా అందులో అయితే ఒకేసారిగా అన్నీ కొంచెం మెత్తగా కాస్త అక్కడక్కడ బాగా కనిపించింది చూడడానికి అయితే వీడియోకి. కాబట్టి ఈ విధంగా బ్లేడ్తో యూజ్ చేసుకున్నాను. ఇదండి, ఇప్పుడైతే ప్లేట్లో తీసుకుంటున్నాను వీటన్నింటినీ. ఇక్కడ 1 స్పూన్ వరకు కిస్మిస్లు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా ఇక 4 రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఇవన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి. అంటే ఇక్కడ కాస్త నేను గట్టిగా ఉన్న నెయ్యి అయితే వేసుకున్నానండి, కాబట్టి నిండుగా తీసుకున్నాను. అయినా సరే ఇక్కడ నేనైతే 2 స్పూన్ల వరకు అండి సరిపోద్ది. చూడండి, కరిగేసప్పటికి ఈ విధంగా అయింది. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ వేసుకుంటానండి. చూడండి, ఇవన్నీ వేసుకుని వేగించుకోవాలి. ఇవి పెద్దగా వేగన అవసరం లేదండి, వేగనించొద్దు. కాబట్టి ఇక్కడ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను, త్వరగా వేగిపోతాయి. ఇంకా అందులోనూ చూసారు కదా, ఇంకా నూనె కూడా వేడెక్కిపోయింది. వేడి మీద వేసుకున్నాను కాబట్టి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇవి ఆ వేడికి వేగిపోతాయి.
ఇక్కడ మిక్సీ పట్టుకున్న శనగపిండిని అయితే ఇక్కడ మనం ముందు కలుపుకున్నాం కదా, అదే బౌల్లో వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా కాస్త మధ్యలో వేసుకోవాలి. మనం వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ నేతిలోవి అవన్నీ నూనెతో పాటు వేసుకోవాలి. శనగపిండిలో చూడండి, నూనె అయితే వేడిగా ఉంది, ఈ విధంగా పొంగుతుంది కదా. ఇంకా ఇందులోకి మరి కొంచెం అంటే మనం ఈ తీపికి బ్యాలెన్స్గా ఉండడం కోసం అయితే ఇక్కడ చిటికినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇందులో. కొంచెం ఇక్కడ చూడండి ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ అయితే కొంచెం వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ వరకు. ఇక్కడ చీనీ పాకం కూడా అయిపోయింది. ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఈ విధంగా చూడండి, చూస్తున్నారు కదా, బొట్టు బొట్టుగా ఇవన్నీ పడుతుంది కదా, కాస్త తీగ మాదిరిగా. ఇంకా అలాగే కొంచెం మనం చేత్తో ఈ విధంగా కొంచెం తీసుకుని చూసినట్లయితే చూడండి ఈ విధంగా పాకం మాదిరిగా కనిపిస్తుంది కదా, ఒక తీగ మాదిరిగా, కొంచెం చిన్న తీగ మాదిరిగా రావాలి, సరిపోద్ది. వేడిగా అయితే ఉంది కదా, అందుకని ఇప్పుడు చూడండి మరొకసారి ఈ విధంగా తీగ మాదిరిగా వస్తే సరిపోతుంది. చూడండి పాకం అయితే వచ్చింది. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇక్కడ ఈ పిండిలో అంతా వేసుకుంటున్నాను పాకం అంతాను. ఇంకా చూసారు కదా, బాగా కలిపేసుకోవాలండి పాకం. ఇంకా శనగపిండిలో అంతాను బాగా కలిసేట్టు కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని చూస్తే ఈ విధంగా మొత్తం అంతా పాకం అంతా పిండికి పట్టుకుంటుంది. చూడండి ఈ విధంగా కాస్త గట్టిపడింది కదా. ఇప్పుడైతే మరొకసారి బాగా కలిపేసుకొని ఇంకా చివరిగా అండి ఇక్కడ లడ్డు చుట్టేసుకోవడమేని. లేదు ఇంకా మనం మోదక్ షేప్లో ఉన్న దేంట్లోనైనా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు కాస్త చేతికి కొంచెం నెయ్యి అయితే తీసుకున్నాను, 2 చేతులకి ఈ విధంగా రాసుకోవాలి అంటుకోకుండా ఉండడం కోసం. ఇంక ఇప్పుడైతే చూడండి మోదక అచ్చులు ఉంటాయి కదా, ఇంకా వాటికి కూడా కొంచెం నెయ్యి అయితే రాసుకుని ఈ విధంగా రాసుకోకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే ఇక్కడ అందులో నెయ్యి కూడా ఎక్కువ వేసుకున్నాం కదా, వచ్చేస్తుందండి. నేను అలా మీకు చూపిద్దామని ఇలా మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా ఉండ చుట్టేసుకున్నా బాగా వచ్చేస్తుందండి. కాకపోతే ఇప్పుడు వినాయక చవితి పండుగ కదా, ఇంకా ఈ విధంగా ఈ షేప్లో మనం వినాయకుని నివేదించడం అయితే ప్రసాదంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి కొంచెం ఒక ముద్ద తీసుకొని, కొంచెం వేడిగా అయితే ఉంది, బాగా చల్లగా అయిన తర్వాత అయితే ఇంకొంచెం గట్టి పడుతుందండి. ఇక్కడ ఈ మోదక అచ్చులు 2 వైపులా ఇక్కడ ఈ విధంగా శనగపిండి ముద్దను అయితే పెట్టేసుకుంటున్నాను 2 వైపులా ఈ విధంగా. చూసారా, ఈ విధంగా 2 వైపులా నేను ముద్దైతే పెట్టేసుకొని ఈ విధంగా అంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెట్టి నొక్కినట్లయితే చూడండి కాస్త గట్టిగా నొక్కి పెట్టుకుంటే ఇంకా అచ్చు అయితే పట్టేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ సైడ్ భాగాన ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ముద్ద అంతా వచ్చేస్తుంది బయటికి. ఈ విధంగా మనకి ఎక్కడ తక్కువ ఉన్నా సరే ఈ మనం కింద వైపు నుండి ఈ విధంగా మనం కాస్త ముద్ద పెట్టుకుని అతుకున్నట్లయితే పట్టుతుంది. చూడండి నెయ్యి చూసారా, ఈ విధంగా ఉండాలండి. నెయ్యి కూడా కనిపిస్తుంది కదా చేతులకి,
ఇంకా చూడండి ముద్ద అయితే పట్టేసుకుంది. ఇప్పుడు విడ తీసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా చక్కగా ఇంకా నేను చేతిలోకి అయితే ఈ విధంగా దులిపేసుకుంటున్నాను. చూడండి ఒకసారి ఊడొచ్చేసింది. ఎందుకంటే మనం నెయ్యి కూడా కాస్త ఎక్కువ వేసుకొని ఈ విధంగా అన్ని సమపాలలో అన్నీ కలుపుకున్నాం కాబట్టి చక్కగా ఊడొచ్చేసింది. చూడండి మోదక్ ఈ విధంగా. ఇంకా షేప్ బాగాలేనప్పుడు కాస్త ఈ విధంగా సైడ్న ఈ విధంగా అద్దుకున్నట్లయితే బాగా వచ్చేస్తుంది. చూడండి చాలా చక్కగా వచ్చింది మోదక్. వినాయకుని పండగ స్పెషల్ రోజు ఈ విధంగా అండి సుజీ శనగపిండి కలిపిన మోదక్ని ఈ విధంగా తయారు చేసుకున్నాను నేతితో. చూసారు కదా, గుజరాత్ స్పెషల్ అయిన ఇక్కడ ముటియా రెసిపీ మోదక్ శనగపిండి సుజీతో ఈ విధంగా తయారు చేసుకున్నానండి. ఇంకా మరొకటి చూడండి మీకోసం చూపించడానికి కోసం మరొకటి పెట్టుకుంటున్నాను. ఇక్కడ శనగపిండి ముద్ద అయితే ఇక్కడ కాస్త ఎక్కువగా ముద్ద పెట్టుకోవాలండి. ఇందులో కాస్త అణుచుకుంటూ లోతుగా ఉన్న దీంట్లోకి ఆ గుంటలోకి పెట్టుకుంటే కాస్త గట్టిగా పట్టుకుంటుంది. ఈ విధంగా అణుచుకుని పెట్టుకున్నట్టయితే చూడండి ఎక్స్ట్రా ముద్ద అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా కిస్మిస్ అయితే కాస్త అడ్డం వచ్చింది, అది కూడా తీస్తాను పక్కకి. ఇంకా కింద వైపు కూడా అండి కాస్త పేస్ట్ ఎక్కువ అయిపోయింది కదా, తీసేస్తున్నాను. ఈ విధంగా అండి చక్కగా అయితే మోదకులు అచ్చుతో ఈ విధంగా వచ్చాయి. ఇంకా చూసారు కదా, చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఈ విధంగా మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి డ్రై ఫ్రూట్స్ అయితే. ఇక్కడ మనం మిక్సీ పట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా పర్వాలేదండి. ఇంకా చూసారు కదా మోదక్ అయితే ఈ విధంగా తయారైపోయింది. ఇప్పుడు మోదక్ ఈ రూపం చూసాం కదా, ఇప్పుడు లడ్డు అయితే కట్టేసుకుంటాను. తక్కినవైతే చూడండి కొంచెం చిన్న ముద్ద తీసుకొని ఈ విధంగా ఉండలు అయితే చుట్టేసుకోవాలి. లడ్డు మాదిరిగా ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు అయితే. సింపుల్గా ఏ విధంగా చేసుకున్నా మనం ప్రసాదం చేసుకుని ఇంకా గణేశుని దగ్గర నివేదించడానికే కదా, ఏవి చేసుకున్నా ఇంకా స్వామికి ఇంకా అన్నీ ప్రీతికరమే కదా ఏ విధంగా చేసినా సరే. ఇంకా ఈ విధంగా అండి నేనైతే సుజీ శనగపిండితో ముటియా మాదిరిగా గుజరాతీ స్టైల్లో ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఈ విధంగా చేసినట్లయితే. చూడండి ఎంతో టేస్ట్ అయిన శనగపిండి సుజీ నెయ్యి కలిపిన మోతిచూర్ లడ్డు తయారైపోయింది ఈ విధంగా. ఇంకా చూసారు కదా, ఇంకా ఇందులో అయితే మీకు వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మైక్ సెట్ అయితే ఆన్ అయిపోయిందండి. వీధిలో అయితే గణేష్ బొమ్మ అయితే ఉంది. అందరం చందా వేసుకొని ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా మేమైతే పూజ అయితే పెట్టుకుంటుంటాం. ఇంకా అలాగే ఇక్కడ నేను ఇంట్లో కూడా పూజ పెట్టుకున్నానండి గణేష్ బొమ్మని. ఇంకా గణేశునికి నివేదించడం కోసం ఈ విధంగా నేను ప్రసాదం తయారు చేసుకున్నాను. అయితే గుజరాత్ స్పెషల్ అయిన ముటియా రెసిపీ అండి మీకు చూపిస్తూ, అలాగే ఈ విధంగా సుజీ శనగపిండితో నేతితో చేసిన లడ్డు మోదక్ ఈ విధంగా తయారు చేసుకున్నాను సింపుల్గా. చాలా హెల్దీ కూడా అండి ఈ విధంగా. ఇంకా అందులో ఇప్పుడు మనకి వర్షాకాలం ఇంకా అలాగే రాబోయే ఇంకా వింటర్ సీజన్ కూడా చాలా ఇంకా మంచిది కూడాను. నేతి చేస్తాం కదా కాబట్టి కాస్త వేడి చేస్తుంది. అందుకని ఎక్కువగా చలికాలం వర్షాకాలం టైంలో మనం నేతి చేసిన ఏవైనా లడ్డూలు డ్రై ఫ్రూట్స్తో చేసినవి చాలా హెల్దీ కూడా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా అండి తయారు చేసుకున్నాను సింపుల్గా అయితేనే. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలపగలరు. ఇక వీడియో అయితే కాస్త దగ్గరగా చూపించినట్లయితే చూడండి
ఇంకా రవ్వ రవ్వ మాదిరిగా కనిపిస్తుంది కదా లడ్డూలని. మనం తిన్నట్లయితే కూడాను చాలా బాగుంటుంది. ఇక పంటికి తగులుతూ కరకరలాడుతూ బాగుంటుందండి తింటే. అందులో నేతితో చేసిన మనం ఈ లడ్డూలు ఇంకా ఈ వర్షాకాలం అయినా చలికాలం అయినా ఎప్పుడు తిన్నా చాలా మంచిది, హెల్దీ కూడాను. వేడి చేస్తుంది కాబట్టి ఎక్కువగా ఈ నేతితో చేసినవి ఈ టైంలో చేస్తూ ఉంటారు. అలాగే చూడండి ఈ విధంగా తయారు చేసుకున్నాను వినాయక చవితి స్పెషల్గా అండి. ఇంకా మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే ప్లీజ్ అంటే అలా చూసి వదలకుండా చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయగలరండి నా ఛానల్ని ప్లీజ్. ఇంకా ఒక లడ్డు తీసుకొని ఈ విధంగా మీకు చూపిస్తూ చూడండి. ఒకటైతే విరిపి చూపిస్తున్నాను. చూడండి చక్కగా అయితే ఈ విధంగా విరికింది. ఇవి కాస్త గోరువెచ్చగా ఉండి లడ్డు అయితే చుట్టుకున్నాను కదా, అయినా సరే ఈ విధంగా అయితే ఉంది ఈ మాదిరిగా చూడడానికి. ఇంకా అలాగే ఇవి ఇంకాస్త చల్లగైన కొద్దీ ఇవి చాలా బాగుంటుందండి. చూడండి ఇదైతే కొంచెంసేపు అయిన తర్వాత బాగా చల్లగైన తర్వాత చూపిస్తున్నాను. కాస్త గట్టిపడింది ఇది కూడాను. చూడండి మొదటి చూస్తే ఇంకా అచ్చంగా చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా రవ్వ రవ్వ మాదిరిగా. ఇంకా విరిపినట్టయితే ఇది కూడాను చూడండి గట్టిగా అయితే ఉంది. ఎక్కువగా నెయ్యి అయితే వేసుకొని ఈ విధంగా గట్టిగా మనం ఉండలు చుట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా చక్కగా ఊడొచ్చేస్తుంది. ఎక్కడ విరిగిపోకుండా ఈ విధంగా ఉండలా నేను ఈ విధంగా తయారు చేసుకున్నానండి. వినాయక చవితి స్పెషల్గా సూజీ శనగపిండి కలిపిన నేతి చేసిన ముట్టియా లడ్డూలండి. మరి నచ్చితే నా ఛానల్ని చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయగలరు నా ఛానల్ని ప్లీజ్. ఇంకా సాయంత్రం అయితే అయిపోయిందండి. ఇంకా దేవునికి దీపం పెట్టి ఇంకా నైవేద్యం పెట్టాలి కదా, ఇంకా టైం అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి.